పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. దేశ చరిత్రలో తొలిసారి 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగా ఎలక్షన్లున్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నా దక్షిణ భారతంపై వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. చర్చలో భాగంగా మొదటి రోజు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుంభమేళా తొక్కిసలాట మీద చర్చ చేయాల్సిందే అని పార్లమెంట్ లో లొల్లి చేసినాయి ప్రతిపక్షాలు. ఇటు లోక్సభలు ఇదే కథ, అటు రాజ్యసభలు ఇదే కథ. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సౌలతులు చక్కగా చేయలేదని గరమైండ్రు. బడ్జెట్ మీద మాట్లాడుకుందాం కూకోరి అని మస్తు మాటల కూసాయిండు స్పీకర్ సారు. చాలా సేపటికి సరే అని బడ్జెట్ మీదకి వచ్చిర్రు అంతా. తెలంగాణలో మా సర్కార్ కులగణన సర్వే చేస్తే 190 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని తేలింది. మరి దేశం అంతా ఎందుకు చేయరని ప్రశ్నించిండు రాహుల్ గాంధీ సారు. We have done a caste census in Telangana and I am convinced that that is the story across the country. మహారాష్ట్ర ఎలక్షన్ల ముంగట ఏకదమ్న 70 లక్షల మంది ఓటర్లు ఎట్లొస్తారు? ఎన్నికల సంఘం కరెక్ట్ గా పనిచేస్తలేదన్నాడు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది ఉత్తముచ్చటానికి వచ్చిండు. రాజ్యాంగం ప్రకారం కాకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం ఏలుబడి నడపాలని చూస్తుందట గవర్నమెంట్. That the Prime Minister walked in and then was forced to bow his head in front of the Constitution. ఓట్లున్నందుకే బీహార్కి ఎక్కువ పైసలు ఇస్తుండ్రని ప్రతిపక్షాలు అంటుండే వరకు బీజేపీ వాళ్ళు గిట్ల కౌంటర్ ఇచ్చిండ్రు. टी बोर्ड कहाँ है? कलकत्ता में। रबर बोर्ड कहाँ है? कोट्टायम केरला में। अरे मखाना बिहार में होता है तो मखाना बोर्ड तो बिहार में ही खुलेगा ना। అన్ని పార్టీల లీడర్లు బడ్జెట్ మీద మాట్లాడినాక ఆఖరి నాడు ప్రధానమంత్రి సార్ సమాధానం చెప్తాడు.